కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి కాకినాడ జిల్లా కెర్లంపూడిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాకినాడ జిల్లా కెర్లంపూడి గ్రామంలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రతిపడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబును ఓదార్చారు. అనంతరం అక్కడికి వచ్చిన ముద్రగడ అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లారు. చనిపోవడం, అకాల మరణంకు చింతిస్తూ అనేక మంది నాయకులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రతి క్షణం ప్రతి ఒక్క వివరాలను మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఉద్యమ నేతగా అలాగే రాజకీయ దిగ్గజంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కెల్లంపూడి గ్రామాలతో కూడా శోక సముద్రం మునిగింది. ఎందుకంటే ఇక్కడికి అనేక మంది నాయకులు వచ్చేసి కుటుంబానికి అలాగే ప్రజలకు ప్రగాఢ సానుభూతి అందిస్తూ ఉన్నారు. ఆ పిన్ టు పిన్ మీకు నిత్యం అందిస్తూ ఉంటాం. చూస్తుండండి TV7. కోల్పోవడం ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిని ప్రజలు కోల్పోయారు. ప్రజలకి కానీ ఎవరికన్నా సహాయం వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా సహాయం చేసే వ్యక్తి పద్మనాభం గారు. అటువంటి మనిషిని కోల్పోవడం ప్రజలకు నష్టం. కానీ ఆయన లాంటి మనిషిని మళ్ళీ మనం చూడలేం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గొప్ప మనిషి ఆయన, ఒక మార్గదర్శకుడు నాకు. అటువంటి ఆయన కోల్పోవడం చాలా బాధాకరంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పెద్దలు కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, ఎప్పుడు చూసినా సరే ప్రేమతో ఆప్యాయంతో చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. 4 దశాబ్దాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా విశిష్ట సేవలు అందించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మనలో మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కోల్పోయి చాలా బాధపడే పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, కాపు జాతికి తీరని లోటు అని ఈ విధంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆప్తుని, ఇంట్లో వ్యక్తిని కోల్పోయిన భావంలో మేము అందరం ఉన్నాం. ఇది మాకందరికీ తీరని లోటు. ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ మీ ఛానల్ ద్వారా
ముద్రగడ పద్మనాభం గారు అమర్ రహే. చూసినటువంటి ఈ మహానేత ఈ రోజు కోల్పోవడం అనేది నిజంగా బాధాకరం. ఈ ప్రభుత్వానికి ఏదైనా ఆలోచన ఉంటే వారు ఎక్కడున్నా సంతోషించాలంటే ఈ కాపు కోరికలు, కాపు రిజర్వేషన్ల మీద దృష్టి పెట్టి ఇదంతా చేస్తే వారి ఆత్మకు నిజంగా ఈ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపినట్టే అని నేను మనం చేసుకుంటా. రైతులకి న్యాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆ రోజున బీజేపీలో చేరమని చెప్పి అనేక మంది పెద్దలు, బీజేపీ పెద్దలు కోరగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానన్నప్పటికీ కూడా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ అన్నవరం, ఈ పత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులకు నీరు అందిస్తానే నేను బీజేపీలో చేరతానని చెప్పి షరతు పెట్టి ఆ షరతుకి అంగీకరించలేకపోతే బీజేపీలో చేరకుండా తన రాజకీయ భవిష్యత్తు కూడా రైతుల కోసం త్యాగం చేసినటువంటి త్యాగశీలి ముద్రగడ పద్మనాభం గారు. నిన్న ఇలాగా ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే విషయం తెలియగానే మా నాయకులు జడ శ్రావణ్ కుమార్ గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏదేమైనప్పటికీ మరి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పెద్దయిన లేరనే లోటు అది ఎవరు పూడ్చలేంది. ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న పోలవరం పుష్కర రైతులకు ఆ నష్టపరిహారం విషయంలో ఎకరానికి 1,25,000 రూపాయలు నాటి ప్రభుత్వం డిక్లేర్ చేస్తే అప్పట్లో ఈ సుమారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం మరి ఈయన ఎట్టి పరిస్థితుల్లోని చాలా పెంచాలి, అక్కడ ఉన్న రేటుకి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి సంబంధం లేదని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి అప్పట్లో రైతులందరూ కూడా న్యాయం చేసిన సందర్భాలు. బడుగు బలహీన గురించి నేను పాడిన పాటలు చెన్నై కాదని అందరికీ తెలుసు. ఈయన కోల్పోవడం చాలా దురదృష్టకరము. అందులో మా మల్లవరం నుంచి అయితే చాలా దురదృష్టకరం. మాకు మా ఊరికి మేము వెళ్ళగలుగుతున్నామంటే ఈయన హాయంలో రోడ్లు అవని, కరెంట్ అవని, కాలనీలు అవని, లేకపోతే అక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవని, లేకపోతే అక్కడ హాస్పిటల్స్, రౌతులపూడి మండలం హాస్పిటల్స్ అవని, ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మరి పద్మనాభం గారి దయ వల్లే మరి మా మండలం కూడా చాలా బాగా తయారైంది. తప్పనిసరిగా మేము కూడా ఆయన కుటుంబం పట్ల తీవ్ర ప్రగాఢమైన సానుభూతిని తెలియజేయడమే కాకుండా తప్పనిసరిగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మ శాంతిని మరి ఆ ప్రభు ఆ యొక్క దేవుడు చేకూర్చాలని కోరుతూ వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని, గిరిబాబుకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యావత్ ప్రజానీకం అంతా కూడా ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు ఎంటైర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పోరాట స్ఫూర్తిని యువతకి నేర్పినటువంటి ఆయన కాపు పోరాట సమితి నాయకుడిగానే కాదు, ఒక పోరాటం ఎంత నిబద్ధతతో చేయాలి, రాజకీయ నాయకుడు ఒక మాట నిర్ణయం తీసుకుంటే ఏ రకంగా ప్రయాణం చేయాలి, మరి అవసరమైతే తన జీవితాన్ని పణంగా పెట్టైనా అవి సాధించుకోవడంలో ముందడుగే కానీ ఎప్పుడు వెనకడుగు వేయనటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు. వారు లేనటువంటి లోటు తీర్చలేనిది, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మరి మేమందరం కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. తండ్రి ముద్రగడ పద్మనాభంకి చివరి వీడ్కోలు పలికేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్ బందోబస్తు నడుమ ఆఖరి నివాళి అర్పించి వెనుదిరిగిన కుమార్తె క్రాంతి. ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ క్రింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు. ఖరీఫ్లో సాగునీరు వృధా కాకుండా మండల స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు. ఘన నివాళులర్పించిన మాజీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు, ముద్రగడ అభిమానులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.